హలో పీపుల్, వెల్కమ్ టు ప్రవళి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా అండ్ క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని కల్లుప్పు వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ స్ట్రెయిన్ చేసి తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వాటితో పాటు ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని, అలాగే క్రిస్పీగా రావడానికి 1 స్పూన్ వరకు శనగపిండి, 1 స్పూన్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకుందాము. వాటితో పాటుగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుందాము. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్గా కాకుండా అలాగే టైట్గా కూడా కాకుండా మీడియం టెక్స్చర్లో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చికెన్ని 2 to 3 hours వరకు మ్యారినేట్ చేసుకుందాం. మరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, వాటితో పాటుగా కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాము. వాటితో పాటుగా చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి. ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 6-7 పొడవుగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఒక 3 hours తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని తీసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లోగా మీడియం ఫ్లేమ్లో అన్ని ముక్కల్ని కూడా విడివిడిగా వేస్తూ ఫ్రై చేసుకుందాము. ఇలా చేస్తే చికెన్ పకోడీ లోపల కూడా బాగా ఉడుకుతుంది, అలాగే పైన కూడా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ముందుగా మనం పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకుందాము. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చికెన్ పకోడీకి చాలా బాగుంటుంది. అంతే, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇందులోనే నిమ్మకాయ అలాగే ఆనియన్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.